తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. నిపుణులు కూడా గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే పేగులు కూడా ఆరోగ్యంగా ఉండి మలబద్ధకం సమస్య తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. చలికాలంలో వేడి నీరు తాగడం ఇంకా మంచిదని చాలా మంది చలికాలంలో వేడి నీరు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. అయితే ఈ వేడి నీటిని అతిగా తాగడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. కొందరు జీర్ణక్రియకు వేడి నీరు మంచిదని రోజంతా అవే తాగుతారు. ఇది మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణ వ్యవస్థ, అన్నవాహికల లైనింగ్ చాలా సున్నితంగా ఉంటుంది. వేడి నీటిని ఎక్కువగా తాగితే జీర్ణ వ్యవస్థ, అన్నవాహికల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేడి నీటిని ఎంత తాగినా దాహం తీరదు. మళ్లీ మళ్లీ వాటర్ని తాగుతూనే ఉంటారు. వేడి నీటిని తాగడం వల్ల ఎక్కువ చెమట పట్టి డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. వేడి నీటిని సాధారణ నీటిలా ఎక్కువగా తాగలేము. దీనివల్ల తక్కువగా నీరు తాగుతాం. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. వేడి నీరు తాగితే పెదవులు, గొంతు చాలా తొందరగా పొడిబారుతాయి. ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తే వేడి చేసి పూర్తిగా చల్లార్చిన నీరు లేదా సాధారణ నీరు తాగడం మంచిది. వేడి నీటిని తాగడం వల్ల దంతాలను రక్షించే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అలాగే దంతాల సున్నితత్వం పెరిగి క్యావిటీస్ ప్రమాదాన్ని పెంచుతుంది.